ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. పెళ్లి పుస్తకం నందు నా కోసం ఏం చేసినా ఇష్టమే సాక్షి. థ్యాంక్స్ నందు. కోపం మాటలు మారింది. చీరని గిఫ్ట్ గా తీసుకొచ్చే బంధం మొదలైంది. నిన్ను నా వాణ్ణి చేసుకోవడానికి ఇక ఎన్నో రోజులు పట్టదు నందు. వెళ్ళి నందు ఇచ్చిన చీర కట్టుకుని రా అభి. ఇప్పుడెందుకు సాక్షి? పుట్టినరోజు గిఫ్ట్ కదా, ఈ రోజే కట్టుకోవాలి. అసలు ఈ సర్ప్రైజ్ మిస్ అవ్వకూడదని నైట్ మేము గిఫ్ట్ ఇవ్వలేదు. లేదంటే కేక్ కటింగు నందు ఇచ్చిన చీరలోనే చేసేదానివి. ఇప్పుడు మాత్రం పోయేదే ఉంది. వెళ్ళబి. చాలా బాగుంది అభి. ఈ కలర్ ప్యాటర్న్ నీకు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. నా మొగుడు నా కోసం తెస్తే ఇలానే పర్ఫెక్ట్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సాక్షి. నందు, ఒకసారి నీ పాదాలు ముట్టుకోవచ్చా? నీ విషయంలో, సిద్ధు విషయంలో నేను చేసిన ప్రతి పాపానికి నన్ను క్షమించు నందు. అభి, నువ్వు మారావు. ఇక మన మధ్య స్నేహమే ఉండాలి, కానీ క్షమాపణలు కాదు. అంతేనా సాక్షి? అవునండి. నన్ను నన్నుగా అర్థం చేసుకుని మీరంతా క్షమించారు. చావులో నన్ను ఒంటరిని చెయ్యనందుకు మీ అందరి రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. ఎన్నాళ్ళు ఎన్నో పుట్టినరోజులు జరుపుకున్నాను, కానీ ఈ ఆఖరి పుట్టినరోజుని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. ఆఖరిది కాదు, మంచి మనిషిగా మారిన నీ మొదటి పుట్టినరోజు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సాక్షి. ఏంటి సార్, ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారా? ఏంటి, ఈరోజే వెళ్ళాలా? అవును, అందుకే కదా నందుని ఇంటికి రమ్మని డాడ్ ఫోన్ చేశారు. నందు గారా? ఆయనెందుకు? ఇప్పుడు ఆయనే కదా మా కంపెనీకి సీఈఓ. నీ గురించి మాట్లాడడానికి రమ్మన్నారు. కంపెనీ పేరు నిహారిక, కానీ చక్రం తిప్పేది మాత్రం నందు గారు. టాలెంట్ని మీ డాడ్ బాగా ఎంకరేజ్ చేస్తారు కదా. అందుకే కదా నీకు కూడా జాబ్ ఇచ్చారు. నేను వేరు, నందు గారు వేరు. తను మా ఇద్దరిని కలపొద్దు. మీ అందరి మాటలు విని
జాబ్లో జాయిన్ అవ్వడానికి ఒప్పుకున్నా. మనసులో ఒక ఫీలింగ్ నన్ను చాలా డిస్టర్బ్ చేస్తుంది. ఏంటి చందు, అదేంటో నాతో చెప్పు. ఇప్పటికే ఇల్లరికం అల్లుడిగా మారిపోయాను. అది సరిపోనట్టు ఏ కష్టం లేకుండా ఉద్యోగం చేయబోతున్నాను. ఇదంతా నా సిద్ధాంతాలకి వ్యతిరేకంగా అనిపిస్తుంది. నా గురించి బయట వాళ్ళు ఏమనుకున్నా కేర్ చేయను, కానీ ఏదో ఒక రోజున ఇంట్లో వాళ్ళే గౌరవం లేకుండా మాట్లాడతారేమో అని నాకు డౌట్గా ఉంది. చచ్చా, అలాంటి రోజు ఎప్పుడు రాదు. నీ పేరెప్పుడు తలుచుకున్నా అందరూ పొగుడుతారే తప్ప కనీసం కంప్లైంట్ చేయడానికి కూడా ఏమీ ఉండదు. నువ్వు ఎప్పుడు ఇలా నెగటివ్గా ఆలోచించొద్దు. నెగిటివ్గా కాదు తను, ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేస్తున్నాను. ఒక మనిషి మీద గౌరవం, అభిమానం ఎప్పటికీ శాశ్వతంగా ఉండవు. ఒకే చోట కలిసినప్పుడైతే అది అసాధ్యం. అంతెందుకు, లాస్ట్ టైం చెక్ విషయంలో కూడా చిన్న విషయం ఎంత పెద్ద ఇష్యూగా మారిందో చూసావు కదా. నేను ఎక్కడున్నా గౌరవం కోరుకుంటాను. అది ఎప్పుడు మిస్ అయినా నేను చాలా హర్ట్ అవుతాను. నేను నీకు తోడుగా ఉన్నంతకాలం నీ గౌరవాన్ని తగ్గనివ్వను చందు. నాకే ఫ్యామిలీ ముఖ్యమే, కానీ నువ్వే శాశ్వతమని నేను నమ్ముతాను. థ్యాంక్ యూ తనుజ, థ్యాంక్ యూ సో మచ్. ఈ మాటే నాకు నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి కొండంత బలాన్నిస్తుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ ఇంట్లో వాళ్ళు తెలుసో తెలియకో నన్నేమన్నా అంటే నువ్వు వెంటనే రియాక్ట్ అవ్వకు. నాతో డిస్కషన్ చెయ్యి. అప్పుడు మనిద్దరం కలిసి ఒక డిసిషన్ తీసుకుందాం, సరేనా? అలా జరగదని చెప్తున్నా నువ్వు మళ్ళీ మళ్ళీ ఇదే మాట్లాడుతుంటే నాకు కూడా డౌట్గా ఉంది చందు. నీకు ఎలాంటి డౌట్స్ వద్దు. నువ్వు నమ్మిందే నిజం. నా గౌరవానికి, సంతోషానికి నువ్వే హామీ. నాకు ఆ నమ్మకం ఉంది. నిన్నిలా కన్ఫ్యూజ్ చేస్తేనే కానీ నా దారిలోకి రావు. లేదంటే నీ ఫ్యామిలీనే గొప్ప అనే భ్రమలో బతికిపోతావు. స్లో పాయిజన్ లాగా నా మాటలతో నీ మైండ్ని పొల్యూట్ చేసి నీ వాళ్ళపైకి నిన్నే ఆయుధంగా మార్చుకుంటాను. నాకు విడాకులిచ్చి వదిలేసిన నా టేస్ట్ని, నాకు నచ్చిన రంగుల్ని ఇంకా మర్చిపోలేదు మా శ్రీవారు. ఇది నా దృష్టిలో చీర మాత్రమే కాదు, మేమిద్దరం కలిసి ఉండబోయే మా ఫ్యూచర్ కోసం రాసి ఇచ్చిన ప్రేమలేఖ. చీర అంత నచ్చిందా? అద్దం ముందు నుండి కదలడం లేదు. నాకిది చీర కాదు సాక్షి, నందు నా మీద చూపించిన దయ. పేరుకిది బహుమతి అయినా నాకు మాత్రం జన్మ జన్మలకి గుర్తుండిపోయే జ్ఞాపకం. ఈ చీర కొనమని నువ్వు నిజంగా నందుకి చెప్పలేదా? ఆయన కొని చూపించేంత వరకు నాకు కూడా తెలియదు అభి. నేనే నీకు బర్త్డే గిఫ్ట్ ఏదైనా కొందామని అనుకున్నాను, కానీ ఆయన ఏమైనా అనుకుంటారేమోనని సైలెంట్ అయితే ఆల్రెడీ చీర కొని నాకే సర్ప్రైజ్ ఇచ్చారు. నందు నా విషయంలో పూర్తిగా మారిపోయినట్టే కదా. ఇంకా అనుమానం ఎందుకు అభి? ఆయన నిన్ను అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు. ఇందులో నందు మంచితనం ఎంతుందో నీ గొప్పతనం కూడా అంతే ఉంది. అందరూ నన్ను తిడుతున్నా నా గురించి పాజిటివ్గా చెప్పింది, కొండంత అండగా నిలబడింది నువ్వు మాత్రమే. దాని ఫలితం ఇప్పుడు నేను సంతోషంగా అనుభవిస్తున్నాను. ఒక్కొక్కటిగా నా ఆశలు, కోరికలు తీరుస్తున్న నీకోసం నేనేం చెయ్యలేకపోతున్నాను. నువ్వు ప్రత్యేకించి ఏం చేయనక్కర్లేదు. ఇలానే ఎప్పుడు సంతోషంగా ఉండు, అదే చాలు. సరే సాక్షి. అవును, నువ్వు టాబ్లెట్ వేసుకున్నావా? లేదు, మర్చిపోయాను. ఏంటబ్బి ఇది, ప్రతిసారి టాబ్లెట్ మర్చిపోతావు.
హెల్త్ మీద శ్రద్ధ లేకపోతే ఎలాగా? నా కోసం నువ్వు ఉన్నావన్న ధైర్యం వల్లే ఈ మతి మరుపు. సరే ఉండు, టాబ్లెట్ తీసుకొస్తాను. టాబ్లెట్ వేసుకో. ఇంకెప్పుడు మర్చిపోవద్దు. ఏ రోగమూ లేని నాకు నువ్వు సేవలు చేస్తూ ఉంటే నవ్వాలో ఏడవాలో అస్సలు అర్థం కావడం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం సాక్షి, నా సంతోషం మొదలయ్యేది నీ దుఃఖంతోనే. ఈ నటన నిజమయ్యేది నీ నాశనంతోనే. గుడ్ మార్నింగ్ సార్. నందు రా. ఏంటి అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు? ఏదైనా కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేయబోతున్నావా? ముందు కూర్చో. కొత్త ప్రాజెక్ట్ కాదు నందు, కొత్త ఎంప్లాయీని తీసుకోబోతున్నాం. ఎంప్లాయా? ఎవరు? ఇంకెవరు, మా చిన్నల్లుడు చంద్రశేఖర్. గుడ్. ఫైనల్గా మన కంపెనీలో జాబ్ చేయడానికి ఒప్పుకున్నారా? అతను ఒప్పుకోలేదు. నేను, డాడ్, చెల్లి ముగ్గురం కలిసి రకరకాల కారణాలు చెప్పి కన్విన్స్ చేసి ఒప్పించాల్సి వచ్చింది. చందుకి మన కంపెనీలో ఏ పోస్ట్ ఇస్తే కరెక్ట్గా ఉంటుందో డిసైడ్ చేసి చెప్తావని నీకు కబురు పెట్టాను. జాబ్ ఇస్తానని చెప్పింది మీ డాడ్, అక్క కదా. మరిందులో నందు గారు డిసైడ్ చేయడానికి ఏముంది? చందు రెజ్యూమ్ మీ దగ్గర ఉందా? అతని క్వాలిఫికేషన్స్ ఏంటో ఒకసారి చెక్ చేస్తే బెటర్. అదిగో చందు వచ్చాడుగా, అతన్ని అడగండి. నందు గారు, మీరేం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మా అక్క ఇంటర్వ్యూ కూడా ఫినిష్ చేశానని చెప్పింది. జస్ట్ పోస్ట్ ఇవ్వడమే ఆలస్యం. చందుకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి డైరెక్ట్గా పోస్ట్ ఇవ్వలేను తనుజ. నందు గారు, మీరేమనుకోనంటే ఒక విషయం చెప్పనా? మా కంపెనీకి వచ్చే వరకు మీకు కూడా కన్స్ట్రక్షన్ కంపెనీలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఆ రోజు మా డాడ్ మిమ్మల్ని నమ్మడం వల్లే మీరు సీఈఓ అయ్యారు. ఇప్పుడు మా కంపెనీని నెంబర్ 1గా నిలబెట్టారు. నందుకి కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఎక్స్పీరియన్స్ లేకపోయినా మున్సిపాలిటీ ఆఫీస్లో పనిచేయడం వల్ల మన కంపెనీ గురించి తొందరగా తెలుసుకోగలిగాడు. అవునమ్మా, ఆ విషయంలో మాత్రం నందుని చందుని కంపేర్ చేయలేం. కరెక్ట్ మావయ్య. నేను నందు గారు ఎందులోనూ సమానం కాదు. తనూజ నా మీద అభిమానంతో మాట్లాడిందే తప్ప కంప్లైంట్ చేయలేదు. కంప్లైంట్ అని కాదు చందు. నందు విషయంలో డాడ్ ఎలాంటి డిసిషన్ తీసుకున్నారో నీ విషయంలో కూడా అలానే ఆలోచిస్తే బాగుంటుందని సజెషన్ ఇచ్చాను, అంతే. మనం సజెషన్ ఇవ్వడం ఎందుకు? తను వాళ్ళకి ఏది మంచి అనిపిస్తే అదే చేస్తారు. మనం బ్లైండ్గా ఫాలో అవ్వడం తప్ప ఏం చేయలేం. నాకు అనిపించింది మాత్రం ఒక్కటే, కొన్ని రోజులు చందు మన కంపెనీలో ఒక అబ్జర్వర్గా, ఇంటర్న్గా ఉంటాడు. జరిగే ప్రాసెస్ మొత్తం దగ్గరుండి గమనిస్తాడు. తనకి ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసేంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు పొజిషన్ గురించి ఆలోచిద్దాం. ఏమ్మా తనుజ?
మీరన్న మాటలకి రేపటి నుండే చందుకి డైరెక్ట్గా ప్రాజెక్ట్ ఇస్తారు అని అనుకున్నాను. కానీ ఇలా ట్రైనీగా అంటే అందులో తప్పేముంది తనుజ? మావయ్య గారు చెప్పింది మంచి ఆప్షనే కదా. నిన్న నా టాలెంట్ క్వాలిఫికేషన్స్ గురించి అంత గొప్పగా చెప్పారు. ఇప్పుడు రియాలిటీ ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అంతే కదా మావయ్య? ప్రెజెంట్ మన కంపెనీ చాలా మంచి పొజిషన్లో ఉంది. ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు అందరి లైఫ్స్ మీద ప్రభావం చూపిస్తాయి. డాడ్ అన్నట్టు నీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన వెంటనే నందుతో ఈక్వల్ పొజిషన్ వస్తుంది. అమ్మ తనుజ, అల్లుడు గారిని ఈ ఇంట్లో ఉండమన్నప్పుడే ఆయన గౌరవానికి కానీ మర్యాదకు కానీ ఎక్కడ ఏ లోటు రాకుండా చూసుకుంటానని నేను మాటిచ్చాను. ఆ మాట కట్టుబడే ఈ నిర్ణయం తీసుకున్నాను. అర్థం చేసుకోమ్మా. సరే డాడ్, మీ మీద నాకు నమ్మకం ఉంది. మీరు ఎలా అనుకుంటే అలానే చెయ్యండి. చందుకి కూడా ఏ ఆబ్జెక్షన్ లేదు కాబట్టి నాకు కూడా ఓకే. నేను నింపిన అనుమానం తనూజ మైండ్ని బాగానే ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుంది. అక్కని తండ్రిని చూసి తప్పక ఒప్పుకుందే కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. నీ అయిష్టాన్నే ముందు ముందు రోజుల్లో ఆయుధంగా వాడతాను తనూజ. ఏమైంది సాక్షి? కాలికేదో గుచ్చుకుందండి. ఏదో కాదు, ముళ్ళు. కదలకుండా ఉండు, తీసేస్తాను. కాస్త మెల్లిగా తీయండి, నొప్పిగా ఉంది. అది ప్రత్యేకించి చెప్పాలా సుకుమారి? నీ శుతిమెత్తని పాదాలకి గుచ్చుకున్న ముళ్ళుని నొప్పి లేకుండా తీసేస్తాను. నొప్పొస్తుంది. ఇదేనా నొప్పి లేకుండా తీయడం అంటే? అంటే అప్పుడప్పుడు తప్పులు జరుగుతూ ఉంటాయి. నువ్వు కంగారు పడి నన్ను టెన్షన్ పెట్టుకో. సాక్షి, ముళ్ళు తర్వాత తీస్తాను గాని అంతకన్నా ముందు నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? అభిలాష పుట్టినరోజు నాడు నీకు శారీ తీసుకొచ్చాను కదా, ఈరోజు సేమ్ అలాంటిదే మా ఆఫీసులో ఒక అమ్మాయి కట్టుకుంది. కొంపదీసి నేను అనుకుని పట్టుకున్నారా? చిచ్చి, నీ అందంతో ఆమెకి పోలికే లేదు. ఏదో ఆఫర్స్లో నాకన్నా 1000 రూపాయలు తక్కువ కొన్నానని కొలీగ్స్తో చెప్తుంటే విన్నాను. ఏంటి, 1000 రూపాయలు తక్కువ? అవును సాక్షి. చీర కొనే ముందు నాకు ఒక మాట చెబితే అదే రేట్లో ఇంకా మంచి చీర కొనుక్కునే వాళ్ళం కదా. అలా అన్నీ చెప్పేస్తే ఇలాంటి సర్ప్రైజ్ మిస్ అవుతావు కదా. ఏంటి, ముళ్ళు తీసేశారా? అదే కదా మ్యాజిక్ అంటే. నాకు కొంచెం కూడా నొప్పి తెలియలేదండి. మీ ఆడవాళ్ల మైండ్ని డైవర్ట్ చేయాలంటే సమయానికి చీరల గురించి నగల గురించి మాట్లాడితే చాలు. నేను కూడా అదే రూల్ని అప్లై చేసి చిన్న అబద్ధం చెప్పాను. నీకు తెలియకుండా ముళ్ళు తీసేశాను. సరే పదండి. పద. ఇంకా నొప్పిగా ఉందేంటి? ముళ్ళు నిజంగా తీసేశారా? తీసేశాను సాక్షి. కాకపోతే ముళ్ళు లోతుగా గుచ్చుకోవడం వల్ల నొప్పి అనిపిస్తుంది. కాసేపు కూర్చుంటే తగ్గిపోతుంది. రా, అలా కూర్చుందాం. ఆహా, ఈ నొప్పితో నేను నడవలేనండి. నీకు నేనున్నాను కదా.
కలలా కరిగిందే నువ్వు చేసిన అందమైన గాయం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎదలోని బరువంతా చిటికెలోన మాయం. థ్యాంక్ యూ. ఒక మనిషిగా మీ మధ్య లేకపోయినా ఒక జ్ఞాపకంగా మీ అందరితో ఉండాలి అనే స్వార్థంతోనే ఫోటోలు తీయించుకోవడం కోసం ఆయన రమ్మన్నాను. ఒక అమ్మగా నీ ఆలోచన చాలా బాగుంది. ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్టే అందరం కలిసి ఫోటోలు తీయించుకుందాం. ఏం చూస్తున్నావు సిద్ధు? వెళ్ళి రెడీ అవ్వు. ఈ డెవిల్తో నాకు ఫోటోలు వద్దు. ఆల్రెడీ ఉన్న ఫోటోలు పాత ఇంట్లో వదిలేసి వచ్చాను. మళ్ళీ కొత్తవెందుకు?